గోదావరి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నప్పుడు నీళ్లు వింత వింతగా వంపులు తిరుగుతాయి. 16 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన ఈ అందమైన అమ్మాయి జీవితంలో కూడా అలాంటి మార్పులే జరిగాయి. నిశ్శబ్దంగా ఉన్న చెరువులోకి గులకరాయి విసిరినట్టు ఏదో అలజడి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకునే లోపే అన్నీ చకచకా జరిగిపోయాయి. దారి తప్పడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఈ అమ్మాయి తొక్కేసింది. తను చేస్తున్నది తప్పు అని తెలిసేలోపే చాలా పెద్ద తప్పు చేసేసింది. మరి 3-4 నెలలు వెనక్కి వెళ్తేనే కదా 7 అడుగులు వేయకుండానే ఈ 16 ఏళ్ల అమ్మాయి ఏం చేసిందో అర్థమయ్యేది. సో గో.
ఏ పూజ లే లేమంటున్నానా? పెద్దదాని అవుతున్నా బుద్ధి లేదా నీకు? లే లే పూజ. అయ్యో మమ్మీ లేచాను. వెళ్ళు, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయ్యో మమ్మీ. మా ఆపవి నేనసా. ఆ మాట నాకు కాదు, మీ డాడీకి చెప్పు. చెప్తా. నాకేం భయం? ఎక్కడున్నాడు? నీ వెనకాల. ఈ మాత్రం హుషారు చదువులో చూపించుంటే మంచి ర్యాంక్ వచ్చేది. ఎర్లీ మార్నింగ్ లేవాలి, స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళటానికి ఇంకా తొందరగా రెడీ అవ్వాలి. ఇవన్నీ నేను చెప్తే గానీ తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు నీది. సర్లే, ఈ డబ్బు బీరువాలో పెట్టి కాలేజీకి వెళ్ళటానికి త్వరగా రెడీ అవ్వు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు 2 తిను. ఎక్కువైతే క్లాస్లో నిద్ర వస్తుంది. 2 ఇడ్లీలా? పూజ స్నానానికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం తింటున్నావురా నువ్వు? ఎంత అందంగా ఉన్నావురా. ఏమున్నావురా, మీ ఇంటి పక్కన నేను పుట్టుంటే కథ వేరుగా ఉండేది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. పూజ రాక్షసి. వస్తున్నాను. ఎవరు చూడట్లేదు కదా. శంకర, శివ, గంగాధర, పొద్దునే లేస్తే ఈ పాటలుండవు కదా. ఏం పిల్లలో ఏమో, చెప్తే వినిపించుకోరు. హారతి తీసుకో. ముసలి ఆపవే. ఉండు. పూజ టిఫిన్ చేసి వెళ్ళు. ఏం పిల్లో ఏమో, పొద్దునే లేవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. కూర్చొని తినవే. అబ్బా, మీ ఆయన 2 ఇడ్లీలు తినమన్నాడే. అవి కూర్చున్న లోపు నన్ను తినేసేయచ్చు. చూడు, అప్పుడే అయిపోయింది. ఏంటి, సరిగా తిను. పూజ, మంచినీళ్ళు. పూజ. వస్తున్నాను డాడీ. మెల్లగా. బాయ్. ఏమా, తిన్నావా? బాగా తిన్నావా అని అడుగుతున్నాను. కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు చదువులో అక్కడ ఉంటుంది అనుకుంటారు. నువ్వు అక్కడే ఉన్నావు, కానీ తింటంలో పడుకోవటంలో. బయలుదేరు. అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే లేరా? బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎంత నామోషిగా ఉంది. నాకు కూడా ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుండేది. నాకు అబ్బాయి కావాలి. నన్నుగా ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలి. నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ని సెలెక్ట్ చేసుకోవాలి.